ఆమేన్. సర్వశక్తియు కనికరం కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ రాత్రి కాల సమయంలో నీ గణనామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, 31వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి పగలు రాత్రి జరుగుతున్నటువంటి ఉపవాస కూడికల్లో నిన్నటి దినాన్న 2 కూడికలు ఘనంగా జరిగించినందుకు ధన్యవాదాలు తండ్రి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతున్నావు. అలాగే నీ సన్నిధిలో అయ్యా గడిపేటువంటి నీతో సహవాసం చేసేటువంటి కృప మాకు ఇచ్చావు. ఈరోజు ఉదయం ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడావు. అలాగే ప్రభువా, మరి ఈ 4వ కూడికలో కూడా మాతో మాట్లాడండి. వాక్య సమయంలోనికి మేము వెళుతున్నాము దేవా. నీ దాసుడను నిలవబెట్టి పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను దర్శించి మమ్మలను బలపరిచి మమ్మలను ప్రోత్సాహపరిచి మమ్మలను హెచ్చరించి బలపరిచి నడిపించమంటూ కూడా ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో నీ మందిరంలో ప్రభా, నీ సహవాసంలో మేము క్రమశిక్షణ కలిగి నీ మాటలు జాగ్రత్తగా మేము ఆలకించి ఆలపెట్టి నీ మాటలను మా జీవితంలో అన్వయించుకోగలుగుటకు మాకు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి వ్యక్తితో కూడా ప్రతి ఒక్కరితో మీరు స్పష్టతగా మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొంది మీ నామాన్ని హెచ్చించమంటూ ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞత స్తుతులను తండ్రి మీకు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలండి. చాలా మంచిది. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిరంలో మనం కొద్దిమందిగా కూడుకొని దేవుని ఘననామాన్ని స్తుతించడానికి ప్రార్థన చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా మీరందరూ ఎంతో సహవాసంలో బలపరచబడుతున్నారని నేను దృఢంగా విశ్వసిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దేవునితో సహవాసం చేయడం. కనుక మరి ఈ 4వ రాత్రి కూడా దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి మన మధ్యలో దైవజనులు విక్రమయ్య గారు ఉన్నారు. వారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని నేను విక్రమయ్య గారికి అప్పగిస్తూ ఉంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక. ఆమేన్. కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమస్యను దేవుని సేవకులకు తెలుపుతున్నాను. ఉపవాసంలో దేవునితో సహవాసం లేకపోతే అది అపవాసం. మీకు అర్థమైందా? ఉపవాసంలో దేవునితో సహవాసం లేకపోతే అది అపవాసం. ఉపవాసం కాదు, అది అపవాసం అవుద్ది. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మీరు ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి సమయాన్ని వ్యర్థపరచకుండా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఉదయకాల సమయంలో చూసిన భాగాన్ని దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూసారమ్మా? 6వ అధ్యాయంలో చదువుతున్నా. 738వ పేజీ 738వ పేజీలో దానియేలు గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక విషయాన్ని కూడా మనం 6వ అధ్యాయము ఆయన ముమ్మారు ప్రార్థించాడు అని జ్ఞాపకం చేసుకొని 13వ వచనం దగ్గర మనం ఆపాం. అక్కడ 13వ వచనం, అందుకు వారు చెరపెట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ వాక్యము మా హృదయాల కొరకు, మా హృదయం నీ వాక్యం కొరకు తెరిచి ఉంచి మా జీవితాలు వెలిగించి మీరు మహిమ పొందండి. ప్రభువా తండ్రి, ఇటువంటి దురాత్మతో మా మధ్యలో పనిచేయకుండా ప్రభువా మీ ఆత్మ చేత మమ్మల్ని స్పందించి నీ వాక్యము ప్రభు లోతైన విషయాలు గ్రహించగలిగి నీ వాక్యం సారంగా జీవించడానికి మాలో ప్రతి వారికి శక్తిని జ్ఞానం అనుగ్రహించి మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగంలో మనం చూసుకున్నట్లుగా ఇక్కడ ఏం చెప్పబడింది అని అంటే, దానియేలు
జీవితంలో మనము 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటూ తను ఎంత ముక్కుడి ఎంత ప్రాముఖ్యమైన వాడో మనం చూసుకుంటూ వచ్చాం ఉదయకాల సమయంలో. 120 మంది ఉన్నారు. ఆ 20 మందికి ముగ్గురు ప్రధానులు ఉన్నారు. ఆ ముగ్గురులో ముఖ్యమైన వాడు ఎవరు అని అంటే దానియేలు. ఈ దానియేలు చాలా నమ్మకమైన వాడు, దేవునందు భయం భక్తి కలిగిన వాడు, ఆ నీతిమంతుడు, యథార్థవంతుడు, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఈ దానియేలును ఎలా అయినా సరే పట్టించాలని చెప్పి ఏం చేశారంటే ఈ వ్యక్తులు ఒక నింద మోపాలని చెప్పి కనిపెట్టుకొని చూశారు. ఎక్కడ కూడా దొరకలేదు. అయితే ప్రార్థనలో దొరుకుతాడని చెప్పి వారు అనుకున్నారు. దానికోసం వేచి ఉండి రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే రాజు చేత ఒక ఆజ్ఞను వీళ్ళు స్థిరపరిచారు. వాస్తవానికి రాజుకి ఏ ఉద్దేశం లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు, బలవంతంగా రాజు చేత ఏం చేశారంటే 30 రోజుల వరకు నిన్ను తప్ప మరి ఏ దేవుణ్ణి ఏ మనుషుణ్ణి పూజించకూడదని చెప్పి ఈ 120 మంది కూడా ఆ రాజు చేత బలవంతంగా ఒక శాసనం రాయించారు. రాయించిన తర్వాత వాళ్ళు అలాగా గ్రామం అంతా పట్టణం అంతా కూడా సంచారం చేస్తున్నప్పుడు, ఆ దేశం సంచారం చేస్తున్నప్పుడు ఎవరు కనబడ్డారు, అందరూ ఎవరికాళ్ళు రాజు వచ్చినప్పుడు రాజుకు నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ దానియేలు మాత్రము రాజుకి నమస్కారం చేయలేదు. పైగా ఏం చేశాడు చెప్పండి, యథాప్రకారంగా ఏం చేశాడు, తన ఇంటిలోనికి వెళ్ళి చెప్పండి పై గదికి వెళ్ళి ఇంటి కిటికీలు తెరచి ఏం చేశాడు, ముమ్మారు ప్రార్థించడం అక్కడ ఆగాం. అది ఇప్పుడు మనం ముందుకెళ్దాం. యథావిధంగా తను ప్రార్థించాడు. తన ఈ ప్రార్థన ఎటువంటి మార్పు లేవు. శాసనం మారింది కానీ ఆసనం మారలా. మీకు అర్థమైందండి, శాసనం మారింది కానీ ఆసనం మారలా. ఆసనం ఏంటంటే మోకాళ్ళు ఉండి ప్రార్థించిన ఆసనం. అది శాసనం మారింది కానీ ఆసనం మారలా. చూడండి, యథావిధిగా అప్పుడు చెదరగొట్టబడినటువంటి లేకపోతే చెరలో వేయబడినటువంటి యూదులు ఏం చేశారంటే వాళ్ళు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించేవాళ్ళు. అది వాళ్ళ యొక్క విశ్వాసం. భౌతికంగా అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా భూమి మీద రాలేదు కదా. పాత నిబంధన కాలంలో వారు దేవాలయము ఎటుంటే అటువైపు తిరిగేవాళ్ళు. అది సూచిక. ఇప్పుడు తిరగమని కాదు. అప్పుడు వారు తెలియదు కనుక సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఉంది కనుక వారు కిటికీ తీసినప్పుడు ఏం కనబడుతుంది అంటే సొలొమోను కట్టినటువంటి దేవాలయం కనబడేది. అంటే దేవాలయం తట్టు తిరిగినప్పుడు దేవుని వైపు మేము చూస్తున్నాము, లేకపోతే మా వైపు దేవుడు చూస్తున్నాడు ఒక భావంతో వాళ్ళు చేసేవాళ్ళు. అందుకు కారణంగా కిటికీలు తీసేవాడు. అందుకని మీరు ఇంటికి వెళ్ళి కిటికీలు తీసేవాళ్ళు కదండి, మనకేం కనపడదు. కాబట్టి అది అక్కడ అనమాట. ఆ సందర్భంలో అంటే ఇది చెరలో ఉన్నటువంటి యూదులు అలాగ చేసేవాళ్ళు అనమాట. అందు ప్రకారంగా కిటికీ తీసేవాడు, యథాప్రకారంగానే ప్రార్థించాడు. ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే చూసి రాజు దగ్గరికి తీశారు. పైగా రాజు దగ్గరికి ఏమన్నారంటే, అయ్యా రాజా, నువ్వు చేసినటువంటి ఈ శాసనము నువ్వు మార్చడానికి వీలు లేదు. రాజుగారు చెప్తున్నారు. సరే, మొత్తం మీద చూశారు. ఈ దానియేలు ఈ దానియేలు మీద నిన్నేం మోపుతున్నారు, అయ్యా నిన్ను మాత్రం ఏమాత్రం లక్ష్య పెడతలేదు అన్నారు. ఇది మొదటి అబద్ధం. రాసుకోండి అవసరమైతే. ఇది చెప్పండి, మొదటి అబద్ధం. దానియేలు ఎప్పుడైనా దర్యావేషు రాజుని ఏనాడైనా అవమానించాడా, అనుమానించాడా, లేకపోతే ఇంకేదైనా చేశాడా, దుర్భాషలు ఆడాడా? ఏమి కూడా చేయలే. ఎందుకని, దానియేలు నీతిమంతుడు కాబట్టి, దానియేలు భయభక్తి గలవాడు కాబట్టి ఏమనుకున్నాడు, దానియేలునే గొప్ప చేయాలనుకున్నాడు. చూడండి 6వ అధ్యాయం 3వ వచనం కనబడుతుంది. 6వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, ఒకసారి చదవండి పాస్టర్ గారు. 6వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానంలోను అధిపతుల్లోనూ ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. చూడండి, రాజు ఎందుకు ఉద్దేశించాడు, ఇతను మంచివాడనే కదా. దానియేలు మంచివాడు కాబట్టే, సుబుద్ధి గలవాడు కాబట్టే, యథార్థవంతుడు కాబట్టే, నీతిమంతుడు కాబట్టే, భయము భక్తి గలవాడు కాబట్టే రాజు ఏమనుకున్నాడు, ముందుగానే ఇతను ఇంకా ప్రధానంగా చేయాలనుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి మీద వీళ్ళు దురుద్దేశంతో పన్నాగం పన్ని ఈ మిగతా వ్యక్తులందరూ కూడా ఏం చేశారంటే ఇతని మీద నింద మోపి కావాలని ఏం చేశారు, ఇరకాటంలో పెట్టేశారు. మనము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ప్రజలు ఇరకాటంలో పెడతారు. అది మన దాన్ని ఖచ్చితంగా పెడతారు. అది ఇంటి వారైనా, పొరుగు వారైనా, ఈది వారైనా, గ్రామస్తులైనా, ఇంకెవరైనా సరే, సంఘస్థులైనా ఎవరైనా సరే ఏం చేస్తారంటే ప్రార్థనలో మనం ఎదిగే కొద్దీ ప్రక్క వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఇరకాటంలో పెడతారు. వాస్తవానికి రాజుకు ఆ ఉద్దేశం లేదు. మీరు ఆ గ్రంథం చదవండి, అధ్యాయం చదవండి, మీరు ఎన్నిసార్లు చదవండి, రాజుకి ఏమాత్రం కూడా దానియేలుని చంపాలనే ఉద్దేశము లేదు.
అది మేము కొంచెం ముందుకెళ్ళి ఇంకా చూద్దాంలే. దర్యావేషు రాజుకి ఏమాత్రం కూడా ఉద్దేశం లేదు. కానీ ఈ దానియేలు మీద పగ ఎవరికి ఉంది, ఈర్ష్య ఎవరికి ఉంది అని అంటే తనతో పాటు ఉన్నటువంటి సహ ఉద్యోగులకు ఉంది, సహ పని వారికి ఉంది, తోటి విద్యార్థులకు ఉంది అనమాట కదండి. వాళ్ళకు ఉంది. ఎందుకంటే కదండి మనుషులు పచ్చగా ఉండేనంట కదండి, అలా ఆహారం కూడా ఏం కూడా చేయరు. ఒకవేళ ఆపదలు ఉంటే గంజి కూడా పోయారు కానీ, ఆపదలు ఉంటే పచ్చగా ఉంటేనేమో ఓడతలేరు, ఆపదలు ఉంటే గంజి కూడా పోయలేరు. దేశము ప్రజలు ఇలాగున్నారు, అప్పుడు కూడా అలాగున్నారు. ఆ పరిస్థితుల్లో దాని అంటున్నారు, అయ్యా దానియేలు నిన్ను ఏమాత్రం లక్ష్య పెట్టలేదండి. లక్ష్య పెట్టాడు కాబట్టి దానియేలును గొప్ప చేయనుకున్నాడు మన రాజు. ఇది అబద్ధం, అది దానియేలు కూడా తెలుసు. సరే, ఆ విధంగా నింద మోపారు, తీసుకొచ్చారు. అయితే మరి రాజు ఒక్కసారి ఆజ్ఞ రాసిన తర్వాత, శాసనం రాసిన తర్వాత దాన్ని తిరగవార్చిన అవసరం ఆయన కూడా లేదు, అధికారం కూడా అతనికి లేదు. కాబట్టి అలాగే కానిస్తారు. ఏమనుకున్నారు ఇప్పుడు నిన్ను వ్యతిరేకించాడు కాబట్టి, వాస్తవానికి వ్యతిరేకించలా, శాసనం రాయబడింది కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ వ్యక్తిని ఏం చేయాలంటే సింహాల గుహలోనికి త్రోసివేయాలి. రాజాజ్ఞకు ఎవరైనా వ్యతిరేకంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎలాంటి వారైనా ఎంతటి వారైనా వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, సింహపు గుహలోనికి వాళ్ళని పడద్రోయాలి. సింహాల బోను కాదు, మనం పాటలో సింహాల బోనేనని రాసుకున్నాం, సింహపు బోను అనుకున్నా కానీ సింహపు బోన్లు కాదు. ఎందుకు సింహ బోన్ అంటే, సింహ బోన్లు ఎన్ని ఉంటాయి, సింహాలు ఒకటే ఉంటుంది, లేదా రెండు ఉంటాయి బాగా. అయితే అవి కూడా బక్క చిక్కిని అనమాట. అవి కూడా ఎక్కడ ఉంటాయి, సర్కాసుల్లో ఉంటాయి. సింహాల బోను కాదు, ఇది సింహాల గుహ అని బైబిల్లోనే ఉంది. సింహాల గుహ అని ఉంది, బోను కాదు. ఈ గుహ ఎలా ఉంటుందో తెలుసండి, ఆ గుహ కొంచెం లోతుగా ఉంటుంది, గుంటలాగా ఉంటుంది పెద్దగా. అందుట్లో చాలా సింహాలు ఉంటాయి. సింహాలు బయటికి రాకుండా ఎత్తుగా ఒక రాయిని దొల్లించి పెడతారు, ఇంకా రావడానికి లేదు. సింహాలు లోనకుండా పైకి ఎక్కడానికి కూడా లేదు. మీరు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇలాంటి జూలో చూస్తే మీకు అర్థమైంది సింహాలు ఉంటాయి ఎలా ఉంటాయో. సింహాలకి ఏమని చెప్పండి, లోన పెడతారు, అది పైకి ఎక్కకుండా ఉంటాయి, మనకు ఓపెన్గానే కనపడతాయి, బోన్లో ఉండవు కదండి. ఎవరైనా మీకు చూసినట్టు మీకు అర్థమవుతుంది. వైజాగ్ కానీ ఈ జూ పార్కుల్లో మీకు చూస్తే సింహాలు ఓపెన్గా ఉంటాయి, కానీ పైకి రానట్టుగా అవి ఏం చేస్తే ఆ విధంగా నిర్మిస్తారు వాటిని, ఆ గుహల్ని అంతేనా, రాయి వేసేసి అవి పైకి రాకుండా దాన్ని అలాగ ఉంటాయి అనమాట. మళ్ళీ యువతలకు రాకుండా విధంగా లోతుగా ఉంటాయి, ఎక్కలేని విధంగా ఉంటాయి అనమాట. ఆ విధంగా ఉంటాయి. కొన్ని వందల సింహాలు ఉంటాయి. అప్పటి కాలంలో రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే దారుణంగా శిక్షలు ఉండేవి. ఎలా ఉంటే అగ్నిలో పడవేయడం, దీనికి ముందే ఉందిలేండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో పడవేయడం, ఆ సూచన మనకు కనబడుతుంది. అంటే అగ్నిలో పడవేయడం ఇలాంటి సూచిక అనమాట. తర్వాత సింహాల గుహలోనికి పడవేసి పైచాచిక ఆనందం పొందడం అనేది అప్పుడు ఆయన వేత అనమాట. సరే, దాని గురించి మన స్టోరీ టైం అయిపోతుందండి. ఇలాంటి ఆనందం పొందేవాళ్ళు. కాబట్టి రాజుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని సింహాల గుహలోనికి పడదేయమన్నారు. వెంటనే రాజు ఆజ్ఞ ఇవ్వాలి కదా, సరే వెంటనే పడేయమని చెప్పాడు. వెంటనే ఈయన వెళ్ళి పడేయడానికి పూనుకున్నారు. చూడండి అక్కడ చూద్దాం. ఈ సమయంలో అందరు కూడా ఉన్నప్పుడు రాజును రక్షించాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు మన ఎవరంటే ఈ రాజుగారు. 14 వస్తుంది చూద్దాం. 14 వస్తుంది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనసు దృఢము చేసుకొని, చాలు ఇక్కడ ఆగదాం. చూడు, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రాజు దానియేలును రక్షించాలనుకున్నాడు. ఎవరు? ఒక అన్యరాజు. ఈ అన్యరాజు దానియేలును రక్షించాలని ఎందుకు అనుకున్నాడు అని అంటే, దానియేలు దేవుని యందు భయము భక్తి కలివాడు, రాజ్యములో నీతి కలిగిన వాడు, ప్రభుత్వం పట్ల ప్రభు పట్ల, మీకు అర్థమైందండి, దేవుని పట్ల దేశం పట్ల ఇద్దరి పట్ల కదండి, న్యాయము తప్పనివాడు, నీతి తప్పనివాడు, మాట తప్పనివాడు, తన బ్రతుకంతట్లో కూడా యథార్థంగా జీవించిన వాడు. అందుకోసమే రాజు అన్యుడైనా కూడా దానియేలును బహుగా ఇష్టపడి 125 మంది ప్రధానులుంటే ఆ ముగ్గురు ప్రధానులు, మరలా ముగ్గురు ప్రధానులుంటే ఆ ముగ్గురులో ప్రాముఖ్యంగా దానియేలు ఉంటే ఈ దానియేలునే ప్రధానుడిగా చేయాలి ఎంతగా ఆలోచించాడంటే, ఎంత భక్తి ఉంటే అనుకున్నాడు చూడండి. ఎవరు? ఒక అన్యుడైనటువంటి ఒక రాజు దానియేలును రక్షించాలనుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. తనతో ఉన్నటువంటి సహ ఉద్యోగులు ఈ దానియేలును పాడు చేయాలనుకున్నారు, కానీ
ఇరకాటంలో పట్టాలనుకున్నారు కానీ, చంపివేయాలనుకున్నారు కానీ, ఏదో ఒక కుట్ర పన్నారు కానీ, రాజు మాత్రం ఏమనుకున్నాడు చెప్పండి? ఇతను ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు. ఎవరు? ఒక అన్యరాజు. మన నీతి యథార్థమైతే కదండి, యథార్థమైందైతే, మన భక్తి యథార్థమైతే కదండి, మన నడవడి యథార్థమైతే కదండి, దేవుడు అన్యరాజు చేత రక్షిస్తాడు. దేవుడు మన దేవుని స్తోత్రం కాదు చెప్పండి. ఎవరి చేత రక్షిస్తాడు? అన్యరాజు చేత దేవుడు రక్షిస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. మన వారు రక్షించకపోవచ్చు కదండి, మన తోటి వారు మన ఇరకాటలో పడవచ్చు, మనకు మోకం తెలియని వారు, మనకు వ్యతిరేకం అని అనుకున్న వాళ్ళే రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు చెప్పండి? మన భక్తి నిజమైనదైతే. చాలామంది ఉద్యోగంలో ఒకలాగా ఉంటారు, వ్యాపారంలో ఒకలాగా ఉంటారు కదండి, వ్యవసాయంలో ఒకలాగా ఉంటారు, పనిలో ఒకలాగా ఉంటారు, చదువులో ఒకలాగా ఉంటారు, గుళ్ళో ఒకలాగా ఉంటారు కదండి. అన్ని చోట్ల కదండి ఆ రంగులో ఉంటారు కదండి. ఎక్కడ ఈ రంగు ఊసవిల రంగులాగా ఉంటారు అనమాట. ఏ వర్షానికి ఆ గొడుగు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ కదండి, నలుగురితో ఉన్న పొలంతో గో, అందరితో హల్లెలూయా అలాగ ఉంటారన్నమాట. అందరితో హల్లెలూయా, నలుగురితో నా అంటారన్నమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు. ఎక్కడికి వెళ్తే అలాగ మాట్లాడుతుంటారు. అవునా పిన్ని, అవునా పెద్దమ్మ, అవునా చెల్లి, అవునా అక్క, అవునా బాబాయ్ అని మనం వాళ్ళ తోటకి దగ్గరికి ఒకటి వాళ్ళలాగా మాట్లాడతాం. ఎందుకని అలా మాట్లాడితే మనకి ఏముండదు చెప్పండి? నోకలు ఉండవు, ఆ పైన ఊకలు కూడా ఉండవు. అక్కడ మాట్లాడితే అదే కదా. పొద్దున మీకేం చెప్పాను? మీ పొద్దున మరేం చెప్పామమ్మా? పొద్దున పొరుగింటికి వెళ్ళి ఏమంటుంది చెప్పండి? ఏమడుతుంది చెప్పండి? తోడుచుక్క కడతాం. ఈ తోడుచుక్క కడడానికి మనం ఏమడుతాం? ఇన్ని గారు బాగున్నారా, మామయ్య గారు బాగున్నారా, అత్తగారు బాగున్నారా, మీ బాగున్నాయి, మీ గొడ్లు బాగున్నాయా, మీ కోళ్ళు బాగున్నాయా, అన్ని బాగున్నాయా, ఇప్పుడు ఏమన్నా అంటాం. పోగొడతాలన్నమాట. అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి డ్రెస్ వేసుకునే సరైన డ్రెస్ వేసుకోపోతే అని అన్నాం అనుకోండి, మనకి తోడేవాడు అక్కడ. అంతేనండి. ఏంటి మీ అబ్బాయి ఏంటి అడిగి తిరుగుతున్నాడంట, నాకు కనపడ్డాడు సరిగ్గా, సరే తోడి అంటే ఇస్తాడండి. తిట్టిందేమో వాళ్ళ అబ్బాయిని, తోడు అడిగేది ఎవరిని? ఆ ఇంటోని ఇస్తాడండి. ఎవరు నిజమైనది ఏమవుతాడు? నిజమే, మా అబ్బాయి తిరిగి మా ఊరు ఈయన చూసాడేమో, నా మంచి కోసం చెప్పాడు కదా అని సరి చేసి ఇస్తాడు. కానీ మనం ఉంటాం ఏమో. ఎందుకని? మన బుద్ధి ఉంటేగా. మనకు బుద్ధి లేదు, అందుకే మనం ఏం చేస్తాం చెప్పండి? అందుకే మనం తోడేయం కదండి. తోడు కోసం వచ్చినా కూడా, మన ఇంటికి వచ్చినా కూడా అది యథార్థంగా మాట్లాడి చూసావా, అది నమ్మం మనం కదండి. తోడు ఇలా మాట్లాడితే ఎవరని తెలిసినా కూడా యథార్థంగా మాట్లాడాడు, నీతిగా మాట్లాడాడు, ఇలాంటి వాడు నాకు కావాలి, ఇలాంటి వాడు చెప్పపోతే నా కూతురు, నా కుమారు బాగుపడాడు అని మనం ఏం చేయాలి? తిరిగి మన కుమార్తెను గద్దించాలి. దానికి పోతే మనం ఏం చేస్తాం? నా ఇంటికి వచ్చి కదండి, నా పిల్లని తుట్టి మళ్ళీ పైగా తోడెడతావా, నీకు తోడేది గిల్లాడు. ఈ తోడైతే ఇదేదో పెద్ద బిల్డింగే కట్టినట్టు, ఒక చొక్క తోడు కోసం బిల్డింగ్ కట్టినట్టు ఫీల్ అయిపోయి అంటారు. ఎంత దుర్మార్గం దేవుడు. అలా ఉంటుంది ప్రజలు. నీతిగా జీవించే వాళ్ళకి ఎవరు కూడా ఉపయోగపడరు, యథార్థంగా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఉపయోగపడరు. కానీ తాను యథార్థంగా ఉన్న కారణం చేత తోటి ఉద్యోగస్తులు ఎవరో కూడా కదండి జీర్ణించుకోలేక అతని మీద నిందమోపి ఇరకాటంలో పెట్టి ఎలాగైనా సరే దూరపరచాలని లేదా చంపివేయాలని ఆలోచన కలిగి ఉండగా, తన భక్తిని చూసి భక్తిని మెచ్చుకొని కదండి, యథార్థకు ఇష్టపడి నీతికి ఇష్టపడి దేవుడు ఏం చెప్పండి? ఒక అన్యరాజు చెప్తున్నాడు కదండి, ఇతను ఎలాగైనా సరే రక్షించాలని వ్యాకులు పడుతున్నాడు. రక్షించడం లేదని తర్వాత విషయం అండి. బాధపడండి. మనకు అర్థమవుతుందా వాక్యంలో? రక్షించాలని అర్థమవుతుందా కదండి? శాసనం రాయబడిన తర్వాత విషయం, కానీ బాధ అయితే కనబడుతుంది మనకి, ఆలోచన అయితే మనకు కనబడుతుందా? ఇంకా ముందుకెళ్దాం, ఇంకా కనబడదులేండి. కాబట్టి తను వ్యాకులు పడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో ఇలా జరుగుతుంది ఏంటి అని బాధపడు. చూడండి, దేవుడు మన పక్షంగా ఉంటాడు కదండి. మన తోటివారు మనకు విరోధంగా ఉన్నా, సొంత వాళ్ళు విరోధంగా ఉన్నా, సంఘస్థులు విరోధంగా ఉన్నా కదే, మన క్రైస్తవులు ఒకవేళ విరోధంగా ఉన్నా, అయిన వారు విరోధంగా ఉన్నా, ఎవరు చెప్పండి? దేవుడు అన్యుల సహితము మన పక్షాన దేవుడు ఉంటాడు. అలాంటి గొప్ప దేవుడు. అది మన భక్తి మంచిదైతే. భక్త నీ భక్తికి మెచ్చితిని కదండి, నువ్వు కోరుకో అన్నట్టుగా కదండి, ఆ దేవుడు మన భక్తిని మెచ్చుకుంటాడు. దేవుడు దానియేలు భక్తిని మెచ్చుకున్నాడు. సరే, రక్షించాలని చాలా మనసులో దృఢపరుచుకుని సూర్యోదయం వరకు, సూర్యాస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం కూడా చేశాడు పాపం కదండి. మనసులో దృఢపరుచుకున్నాడు, ప్రయత్నం అయితే చేశాడు. చేసి 15లో ఆ మనుషులు దీన్ని చూసి ఏమనుకున్నారు? రాసనిధికి వచ్చి సందడిగా వచ్చి, అయ్యా బాగా ఇతను అర్థమైపోయింది, ఈ రాజు అటు ఇటు తిరగడం కదండి, మనసులో అనుకోవడం చూసి
ఈ మిగతా ప్రజలకు ఈ 120 మందికి ఏమైపోయింది? ఎక్కడ కదండి వాళ్ళకి మంట వచ్చేసేసి, అయ్యా రాజా, ఒక్కసారి నువ్వు ఆజ్ఞ చేసావు కదా, ఆజ్ఞ ఇచ్చావు కదా, నీవిచ్చినటువంటి ఆజ్ఞను మరలా దాన్ని తిరగరాయడానికి ఏమాత్రం కూడా వీలేదు. ఈ మాదీల పారసికుల రాజ్య ప్రకారం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక ఇది ఇంతే, ఎందుకని నువ్వు ముద్రేసావు కాబట్టి ఇది మార్చడానికి వీల్లేదు అనుకున్నారు. అప్పుడు అర్థమైంది అనమాట, ఓహో ఇందుకోసమే నన్ను ఆ రోజు చిరంజీవి అవుదుగాక, నువ్వు జీవించుగాక అని చెప్పి నన్ను బాగా పొగడేరి అదనమాట, నేను ఉబ్బేసి దబ్బేశారనమాట అని అర్థమైంది. రాజుగారికి అర్థమైపోయి, సర్లే శాసనం ఇది అయిపోయింది కదా అని చెప్పి వెంటనే సింహాల గుహలోనికి వేసేశారు. వేసిన తర్వాత ఒక మాట చెప్పాడండి. ఆ మాట మనం కూడా చెప్పలేం బహుశా. ఏ మాట చెప్పాడు? చదవండి, 16 అవుతున్నాం. 16 16 వచ్చును. అంతటి రాజు ఆజ్ఞయగా బంట్రోతులను దాని 6:16 దానియేలు గ్రంథం 6:16. ఆ, ఉమ్, ఆ, ఆ. పడద్రోయగా, ఈ మాట మీకు అండర్లైన్ చేసుకోండి, పడద్రోయగా. ఆ, ఆ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రాజు ఏం చెప్తాడండి? నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించిన. ఎవరు అంటారు ఈ మాట? ఒక అన్యరాజు అంటున్నాడండి. విశ్వాసులకు లేని విశ్వాసము ఎవరికి చెప్పండి? అవిశ్వాసకు ఉంది. క్రైస్తవులు లేనటువంటి విశ్వాసము ఒక అన్యరాజుకు ఉంది. మీరు ఎప్పుడు గమనించారా? ఈ వాక్యం ఈసారి చదువుకుంటారు. ఏమని చెప్తున్నాడు రాజు అని అంటే, సరే రాజు ఆ శాసనం చేశాడు, దాన్ని మార్చడానికి వీల్లేదని చెప్పి పక్కన చెప్పేశారు, అధికారులు కూడా చెప్పేశారు. సరే అలాగే కాలేదు మొత్తం మీద. కానీ ఏమంటున్నాడు? ఒక మాట అంటున్నాడు, నేనైతే నా మనసులో ఉంది, ప్రయత్నం కూడా చేశాను, కానీ ఆ ప్రయత్నం నా వల్ల కాలేదు. కానీ మాట చెప్తున్నాడు ఏమని దానిల కంటే, దానికి ఒక మాట చెప్తున్నాడు పడవేసినప్పుడు, దానియేలు నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడు తప్పక రక్షిస్తాడు. అబ్బా, ఎంత విశ్వాసం అండి మనకుందని విశ్వాసం. తప్పక నా జీవితంలో చేస్తుంటారా? తప్పక మనం తప్పిపోతాం కానీ, తప్పక మనం తప్పిపోతాం కానీ తప్పలేస్తాం కానీ, కానీ రాజు మాత్రము దేవుని విషయంలో కదండి ఆయన విశ్వాసం ఉంచాడు. ఒక అన్యుడు విశ్వాసం ఉంచాడు దేవుని యొక్క కార్యాన్ని. అంటే దానియేలు ఆ రాజ్యంలో దర్యావేష కాలంలో ఎంత యథార్థంగా జీవించుంటాడు. ఒకరోజు తెలిసిపోద్దండి మనుషుల యొక్క మానవత్వం, గుణం అంతా ఒకరు తెలిసిపోద్దా? ఎన్ని సంవత్సరాలుగా చేసుకుంటాడు పాపం దానియేలు లెక్క ప్రకారం నాకు తెలిసి అప్పుడు ఇంచుమించు 80 సంవత్సరాలు ఉండొచ్చు చరిత్ర ప్రకారం. ఇప్పుడు ఆ దానియేలు సింహ గుహలో వేసారు అప్పుడు 80 లేకపోతే 85 సంవత్సరాలు చరిత్ర ప్రకారం. ఎంతకాలం రాజ్యంలో ఉన్నాడు అతను? బబులోనికి ఎప్పుడు తీసుకొచ్చి ఆయన ఎప్పుడు తీసుకొచ్చారు? యవనస్తులుగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు రాజు భోజనం చేయడం కొరకు. మీరు మొదటి అధ్యాయం చూడండి, అంటే 15-16 సంవత్సరాలు తీసుకొచ్చుంటారు ఇంచుమించు యవనస్తుడిగా. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు నెమ్మదిగా ఎదుక్కుంటూ. మరి రాజు ఎంతగా పరిశీలించాడు తన తల్లిదండ్రులు కదండి, ఆ రాజులు అంతా కూడా చూసుంటారు. తన దగ్గరికి వచ్చేసరికి ఈ రాజు ఎలాంటి వాడో కదా, ఈ వ్యక్తి ఎలాంటి వాడో అని చూసింటాడు కదా. ఇలాంటి ప్రక్రియలో ఈ చెప్తున్న మాట ఏమిటంటే, నీవు సేవించుతున్నటువంటి దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు కదండి. దానియేలు నమ్మేటువంటి దేవుని మీద ఈ రాజుకు విశ్వాసం కలిగింది. అంటే ఎంత భక్తిగా జీవించుంటాడు, ఎంత యథార్థవంతుడిగా జీవించుంటాడు, ఎంతగా నీతిగా జీవించాడు. తన రాజ్యములో కదండి ఎంత నిష్కల్మషంగా తను ప్రవర్తించుంటాడు. రాజ్యాలు మారిన, రాజులు మారిన కదండి, ఎంతమంది తన తండ్రి కూడా చూశాడు గతంలో. రాజులు మారిన, రాజ్యాలు మారిన కదండి, కింద పనివారు మారిన, ప్రవక్తలు మారిన, కానీ తిన బుద్ధి మారలా. కానీ అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు మనం ముందే చదువుకున్నాం 6వ అధ్యాయం. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. బుద్ధి ప్లస్ బుద్ధిలో కూడా అతి శ్రేష్టమైన బుద్ధి, మంచి బుద్ధి అంటే మారలేదన్నమాట బుద్ధి. అందుకో సామెతలు ఉందండి, బుద్ధి అంట బుధవారం దాకుంటే బూర్లు వండుకొని తినొచ్చంట. సామెత లేదు తెలియదా కదండి? బుద్ధి బుధవారం దాకుంటే బూర్లు వండుకొని తినొచ్చంట. సామెత ఉందండి, మీకు బాగా అర్థం అవుద్ది. ఆ చిన్నపిల్లలు అమ్మనో మరి చిన్నపిల్లలు చెప్తారు, అమ్మ నీకు పొద్దున్నే నీకు గుడిసే చేస్తా ఉన్నదంట, అమ్మ బాధపడుతుందని, వర్షం వచ్చి కారిపోతుందని ఏమన్నాడంట. అప్పుడు చెప్పిందనమాట, నీ బుద్ధి బుధవారం దాకుంటే బూర్లు వండుకొని తినొచ్చాయని. అంటే ఉండదని అర్థం, అది అర్థం, బుద్ధి ఉండదు. కానీ ఎవరికి దానియేలుకి
బుద్ధి, అందుకని శ్రేష్టంగా రాసించాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మాట తప్పని వాడు, యథార్థవంతుడు, తన ప్రభుత్వంలో కానీ ప్రభు విషయంలో కానీ దేవుని విషయంలో కానీ దేశ విషయంలో కానీ ఇందుట్లో కూడా కదండి మాట తప్పకుండా యథార్థంగా జీవించాడు. ఆ విషయము ఈ దర్యావేషుకు తెలుసు కాబట్టి ఏమన్నాడు చెప్పండి, నువ్వు సేవించుతున్నటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు. అతని ప్రవర్తన బట్టి మనల్ని బట్టి ఎవరైనా చెప్తారండి ఆ మాట, నీవు సేవించిన దేవుడిని రక్షిత, నమ్ముకున్నావులే వెళ్ళేవు ప్రార్థనకి ఏం చేస్తావు కానీ ఈ దేవుడు దేవుడు అని చెప్పి చాలా మంది అంటారు. జరగబోతే నీకు ఎందుకు జరగదు తెలుసా, నువ్వు ఆ రోజు అది కట్టావు, ఈ రోజు ఇది కట్టావు కదండి, ఆ రోజు గుమ్మం ఎత్తావు కదండి, ఈ రోజు కిటికీ తీసావు కదండి, ఆ రోజు ఇలాగెళ్ళి నీకు కుక్క ఎదురు వచ్చింది, పిల్లి ఎదురు వచ్చింది కదండి, సేమ ఎదురు వచ్చింది, ఇలా రకరకాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. మంగళవారం ఏ పని చేయకూడదు అంటుందండి. చెప్పండి, మంగళవారం ఏ పని చేస్తారండి, అసలు ఏ పని చేయరండి. మంగళవారం హార్ట్ అటాక్ వచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు, హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు, మంగళవారం మంచిగా తీసుకెళ్ళకూడదు, బుధవారం తీసుకెళ్తే బతుకుతాడు, బుధవారం తీసుకెళ్తే అనుకున్నారా, మళ్ళీ మీరే కదా అనుకున్నా, నేనైతే అనుకోలే, మీరు అనుకుంటే ఒకవేళ మన దేశం అనుకుంటే మన ప్రజలు అనుకుంటే మంగళవారం మంచిది కాదు అన్నారు, నిజంగానే మంచిది కాదు. మరి మంగళవారం ఏమొచ్చింది చెప్పండి, గుండె నొప్పి వచ్చింది, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా వద్దా, మంగళవారం మంచిది కదండి, బుధవారం తీసుకెళ్దాం, బుధవారం మీరు తీసుకెళ్ళే అవసరంలా, శవ పెట్టే మన దగ్గరికి వస్తుంది, పరదేశులము ప్రియులారా అని మన దగ్గరికి వస్తుంది, మనం వెళ్ళవసరంలా, అదే వస్తుంది మన దగ్గరికి. అప్పుడు బుధవారం మంచిది అంటారా లేదా, అసలు దేవుడు పాత నిబంధనలు చెప్పాడు, అయ్యా రోజులు ఎవరి కొరకు ఉన్నాయి, ఎవరు రోజుల కొరకు ఉన్నారు ఏది తెలుసా మీకు, అక్కడ సబ్బాతు గురించి మాట్లాడు, అదొక సబ్జెక్ట్, అదొక ప్రసంగం అని చెప్తానులేండి సందర్భం. దేవుడు ఏం చేశాడంటే శనివారం రోజున సబ్బాతు రోజున మీరు ఏ పని చేయకూడదు అబ్బాయి అని చెప్పాడు, అది ప్రతిష్ఠ దినము, అప్పుడు మీరు దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి దేవుడు చెప్పాడు అక్కడ. కాబట్టి ఏం చేశారంటే ఆ రోజున గనక గొర్రె పడిపోయిన గుంటలో దాన్ని తీయకూడదు. సరే, ఒక సందర్భంలో ప్రభు మాట్లాడాడు ఇక్కడ నూతన నిబంధనలో, మరి అదే రోజున గనక మనిషి పడిపోతే ఇప్పుడు మీకు సబ్బాతు ముఖ్యమా మనిషి ముఖ్యమా అని మాట్లాడుతూ, అబ్బాయి ఈ రోజులన్నీ కూడా ఎవరికి, మనము రోజుల కోసం లేవు, రోజులే మన కొరకు ఉన్నాయని చెప్పారు. మీకు అర్థమైందా, చెప్పండి దేని కొరకు ఉన్నాయి, రోజులు మన కొరకు ఉన్నాయి కానీ మనం రోజుల కొరకు లేవు. ఒకవేళ మనం రోజుల కొరకు ఉంటే మంగళవారంతో ఆపేస్తాం, రోజులే మన కొరకు ఉంటే మంగళవారం కూడా హాస్పిటల్ తీసుకెళ్తాం. మీకు అర్థమైనా సూటిగా, అది దేవుడు చెప్పాడు నూతన నిబంధనలు, అది నా సబ్జెక్ట్ కానీ పక్కెళ్తలా. మీరు సబ్బాత్ అంటున్నారు, మనం దాని కొరకు కాదు, ఎవడైనా గొర్రె పడిపోతే మీరు తీస్తారు కదా, గొర్రె కంటే శ్రేష్టమైన వాడు ఎవరు, మనిషి దేవుని పోలికలో ఉన్నాడు. కాబట్టి దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తిని గుంటలో పడితే నువ్వు తీస్తావు కదా, గొర్రె కంటే గొప్పవాడు కదా. కాబట్టి సబ్బాతు దేని కొరకు, నీ కొరకు, కానీ సబ్బాతు ఎవరికో చెప్పండి, నీకు మనిషి కొరకు. మనం సబ్బాతు మనం రోజుల కొరకు కాదు మనం ఉన్నది, రోజులే మన కొరకు ఉన్నాయి, రోజులు మనం ఉపయోగించుకోవాలి కదండి, మనం రోజులు ఉపయోగించుకోవాలండి, ఆటల కొరకు మనం లేము, రోజుల కొరకు మనం లేము. కాబట్టి మనం గుర్తించుకోవాలి, ఈ మనుషులు అదండి ఏం చెప్తున్నాడు, నిన్ను సేవించి దేవుని రక్షిస్తాడు. ఎంత విశ్వాసం, ఒక అన్యరాజుకి విశ్వాసం కలిగింది. మనం చాలాసార్లు ఇలాగే తెప్పిపోతుంటాం, వీటిలో తెప్పుకుంటాం, పిల్లి వచ్చిందని, ఎలుక వచ్చిందని, కట్టెలు వచ్చినాయని, ఇవన్నీ కూడా చాలా చూడండి, అలా అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి చాలాసార్లు కూడా మనము సతమవుతూ ఉంటాం. ఇవేమీ కూడా మూఢాచారాలే. నేను మా సాయంపాలలో చెప్పారు, అయ్యగారు చెప్పారు కదా, మధ్యాహ్నం చెప్పారు కదా, సాయంపాలెంలో సాతాను అని చెప్పి టైటిల్ పెట్టాను నేను. 3 రోజులు కూడా పెట్టేసి నేనే చెప్పేసా, ఉతికి పడేసాను అక్కడ అందరిని. సాతాను ఏం చేస్తాడు, సాతాను ఏం చేస్తాడని, ఎవరైనా ఏం చేస్తారా చెప్పండి. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. సాతానుడు ఎప్పుడు మన మీద దాడి చేస్తాడంటే మనం దేవుణ్ణి నమ్మనప్పుడు చేస్తాడు, అంటే సాతాన్ని నమ్మినప్పుడు చేస్తాడు. సాతాన్ని నమ్మకుండా దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంటే సాతాను మనం ఏమీ కూడా చెయ్యలేడు కూడా. చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏమీ కూడా చేయలేడు వాడు. ఎందుకని, మన దేవుణ్ణి నమ్మకుండా వేరే వాటిని నమ్మితే తప్పనిసరిగా దాని ప్రభావం నీ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 2 నిమ్మకాయలు వేసేసి, ఇన్ని మిరగాయలు వేసేసి, కొబ్బరి అయిన పొద్దునే శుభ్రంగా అవి తీసుకెళ్ళి పచ్చేసుకుని తింటాను నేను, ఎందుకంటే నాకు దొరకవు కాబట్టి. నాకు దొరకవు చిత్రపూడిలో, ఇక్కడ ఏమి తీసుకెళ్తా, ఏమవుద్ది,
ఒకవేళ మీరు ఆ నిమ్మకాయలు దాన్ని ఏవైనా దాన్ని విష పదార్థం మీరు ఇంజెక్షన్ చేస్తే అప్పుడు చచ్చిపోతారు. అది నిజమే కదండి. ఆడు క్రైస్తవుడైనా చేస్తాడు, ముస్లిం అయినా చేస్తాడు, హిందువులు ఎవరైనా చేస్తాడు, విషయం కదండి. మనిషి ఎవరైనా చేస్తాడు. అలా కాదండి, ఉత్తి నిమ్మకాయలు అనేది మీ మంత్రం ఉంది. మీరు 360 తపస్సు చేసి నిమ్మకాయ వేయండి, నిమ్మకాయ కోసుకుని తాగి జ్యూస్ తాగేంత ఇప్పుడే మీ ముందు ఏమవుద్ది? కొబ్బరికాయలు ఏమవుద్దండి? కొబ్బరికాయ పచ్చడే ఏమవుద్ది? ఏమవద్దు. అది మన ఉద్దేశమే, ఏమి చేయదు. అదే కూడా అలాంటి మ్యాజిక్లు ఈసారి మీటింగ్ పెట్టి నేను చేస్తాను. అవన్నీ నేను చేయగలను. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చేయగలను. బయట భూత వైద్యులు ఏం చేస్తారు? అవి కూడా ప్రలోభ పెట్టడానికి చేసే పని తప్ప ఎవరు కూడా మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరండి. ఒకవేళ అలా చేసే లెక్క అయితే ఈ పాటి మోడీ గారిని ఎప్పుడూ చంపేసేవాళ్ళు అసలు కాదండి. నిజమేనా? అవునండి. పోనీ జగన్ గారు అనుకున్నాం, నాకు ఎవరో తెలుసు కదా, ఊరిని అనుకుందాం ఎక్స్పర్ట్గా. జగన్ గారు ఎప్పుడో చంపేసేవాళ్ళు, అసలు చంద్రబాబు ఎప్పుడో చంపేసేవాళ్ళు, లేకపోతే 5 దేశాల్లో క్రైస్తవ వ్యతిరేక ఎవరు చంపేసేవాళ్ళ? మాట్లాడుకొని చంపేసి అసలు చంపేసేవాళ్ళు. ఇక్కడ చెప్తే అక్కడ జరిగిద్ది, ఇక్కడ బోధ వైద్య అక్కడ చచ్చిపోతాడు. ఎన్ని గుర్తుదేనండి మన మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు భారతదేశంలోనే తప్ప అవతల ఎక్కడ లేవు, ఎక్కడ లేవు. ఇది మన భ్రమ అంతే. మనకు తెలియదు ఆ విషయాలు. మనం ఇదే మన ఈ భారతదేశంలో ఉండడం కారణం చేత, మనం సరిగ్గా చదువుకోవడం కారణం చేత మనకి ఇది అర్థమైపోయి ఇది నిజం అనుకుంటున్నాం. ఎన్నిసార్లు చంపాలనుకున్నారు? చంపగలిగారా? మోడీ గారిని చంపగలిగారా? ఎవరైనా చంపగలిగారా? అమిత్ షాని చంపగలిగారా? కిమ్స్ని చంపగలిగారా? ఎవరిని చంపుతాండి? అది టైం రావాలి, దగ్గర ఉంటే చెప్పండి. ఇందిరాగాంధీ చెప్పినట్టు పక్కన కూడా పరిచేస్తాడు. చంపడానికి మంత్రాలు ఎందుకు? దగ్గరికి వెళ్తే చంపేయచ్చు. ఇవే మనం ఏం చేయాలి? కొద్ది నిమ్మకాయ పెడితే చచ్చిపోతారు, మరి వాళ్ళు చంపేచ్చు కదండి. ఇప్పుడు అది జరిగేది కాదు, మన భ్రమ అంతే. అది మన భ్రమే. ఏదో కొన్ని సందర్భంలో అనుకోకుండా జరిగింది అనుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయలు దాటినప్పుడు మనం డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు అనుకోండి, ఆడేమవుతావు, ఇదిగో నువ్వు నిమ్మకాయ దాడి కాబట్టి నువ్వు పడిపోయి అంటే ఏది కుదురుద్ది? బండి సరిగ్గా లేకపోతే పడద్ది, వర్షాకాలం జారద్ది, టైర్ సరిగ్గా లేకపోతే అవి అంతేనండి, టైర్ సరిగ్గా లేకపోతే జారద్ది, గాలి లేకపోతే జారద్ది, ముళ్ళుకు చూంటే పడద్ది, అన్నీ బోలని కారణాలు ఉంటాయి. ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక ఆయన అంటున్నాడు చచ్చిపోయాడు అంటే, చచ్చిపోతే వాళ్ళు బాగా బాధపడుతున్నారంట. అదిగోండి మా వాస్తు సరిగ్గా లేదు, మాకు ఈ గుమ్మం సరిగ్గా లేదు, గోడ సరిగ్గా లేదు, మేము 4-5 సంవత్సరాల నుంచి మేము రోధిస్తున్నాము, మా నాన్నగారు చచ్చిపోయారు అన్నారంట. అప్పుడు నేనేమన్నానంటే, నా దగ్గరికి వచ్చింది నా కేసు, నేను డీలింగ్ చేస్తుంటే నా దగ్గరికి వచ్చింది. అమ్మ రిపోర్ట్ ఇవ్వండి అని చూసారు. రిపోర్ట్ చూస్తే హార్ట్లో బ్లాక్ వచ్చిందని చెప్పి చూశారు. మరి రిపోర్ట్లో ఏం రావాలి? రిపోర్ట్లో ఆయన రిపోర్ట్ ఏం రావాలి చెప్పండి? ఆయన రిపోర్ట్లో ఏ వచ్చింది? బ్లడ్ ఈ కాదు కదండి, గోడ సరిగ్గా కనపడడం చచ్చిపోయి రావాలి రిపోర్ట్. నేను చెప్పింది అబద్ధం ఉంటారా? మీరు నవ్వుతున్నారు కదండి, నేను చెప్పింది అబద్ధం ఉంటారా? రిపోర్ట్లో ఏమొచ్చింది? చచ్చిపోయిన తర్వాత చేస్తారు కదా, రిపోర్ట్ చేస్తారు కదా, ఎందుకు చచ్చిపోయాడు, ఇతను గురి వేసుకున్నాడా ఏంటని చెప్పి పాలసీ రిపోర్ట్ ఉంటుంది. అది మెడికల్ సైన్స్లో అర్థం అవుద్ది. రిపోర్ట్ ఇది ఎందుకు చచ్చిపోయాడు, మీరు గురి వేసుకున్నా చంపేసినా అక్కడ చచ్చిపోయిన కూడా ఏం చేస్తారు? ముందు పోస్ట్ మార్టం పంపిస్తారా? పోస్ట్ మార్టంలో ఎన్ని సంవత్సరాలు అయినా కూడా తెలిసిపోద్ది. మీరు ఎలా చచ్చిపోయారు, పేగు నొప్పి చచ్చిపోయాడా, ఆయన చచ్చిపోయాడా, ఖచ్చితంగా తెలుస్తుంది. 100%. అందులో ఇంచు కూడా తేలేదు అసలు. ఎలుముద్ర కూడా అవసలేదండి. ఎలుముద్ర మాసిపోయినా కూడా మీరు పేగ వేపిస్తే చచ్చిపోయారా, అదంతా గుక్క పెట్టి ఆగిపోయి చచ్చిపోయాడా తెలిసిపోద్ది. లేకపోతే డాక్టర్ ఎందుకు, మొత్తం తెలిపోద్ది. మరి ఆ రిపోర్ట్లో ఏమన్నా కదండి, గోడ సరిగ్గా లేదు కాబట్టి చచ్చిపోయి వచ్చిందా, లేకపోతే మంగళవారం కాబట్టి చచ్చిపోయి వచ్చిందా? మరి ఎందుకు రావట్లా? మరి ఎందుకు నమ్ముతున్నాం మనం చెప్పండి. ఇప్పుడు రిపోర్ట్లో అనేటువంటి నిజాలు, రిపోర్ట్లో అనేటువంటి విషయాలు ఎందుకు మనం నమ్ముతున్నాం అని అంటే, మనకి ఎవరు బాగా నూరు పోసారు, అబద్ధాన్ని బాగా నూరు పోసారు, అదే నిజం అనుకుంటున్నాం. పైగా నిజం చెప్పేవాళ్ళు కూడా మనం చెప్పండి, అదో విధంగా వింతగా చదువుతున్నాం. మనకు తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే కూడా మనం వింతగా చదువుతున్నాం. అది మనం ఇంత లోకంలో ఉన్నాం, ఈ లోకంలో కదండి. ఏ రిపోర్ట్ నాకు తెలిసి నా చరిత్రలో అంతకుముందు కానీ ఇంతకు ముందు కానీ కదండి, నేను చదువుకున్నటువంటి అక్కడ కూడా చెప్పండి, రిపోర్ట్లో గోడ సరిగ్గా లేపడం వల్ల చచ్చిపోయాడు అదండి, మెట్లు సరిగ్గా లేపడం వల్ల చచ్చిపోయాడు, మంగళవారం పలా రోజుకి వెళ్తాం వల్ల చచ్చిపోయాడు, అక్కడ నేను రిపోర్ట్లో చూడలే. నేను ఏ రిపోర్ట్ చూడాల కదండి. అతని కిడ్నీ ఫెయిల్ అయిందనో, హార్ట్ బ్లాక్ అయిందనో కదండి, మైండ్లో క్లాట్ అయిందనో,
ఇది లేదు అది లేదు ఇలా వచ్చినాయి రిపోర్ట్లు తప్ప ఆ రిపోర్ట్లు కూడా లేదు. మరి ఎందుకు మనం ఆయన నమ్ముతున్నాం చూడండి. అది కానీ ఈ అన్యరాజు దేవుని నమ్మాడు, దేవుని యొక్క బలాన్ని నమ్మాడు. అందుకే విషయం చెప్పాడు చెప్పండి. ఒక అన్యరాజు ఎవరు నమ్మాడు చెప్పండి? దానియేలు పూజించేటువంటి దేవుని యొక్క బలాన్ని నమ్మగలిగాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అన్ని విశ్వాసులు మనం దేవుని నమ్మలేకపోతున్నాం, అవిశ్వాసులు దేవుని నమ్మగలుగుతున్నారు. రాజు తనకి ముందుకెళ్దాం, ఇక్కడ చెప్పుకుని పోతే ఇంకా టైం అయిపోతుంది, చాలా చెప్పుకోవచ్చు. నమ్మాడు, అతనికి విశ్వాసం ఉంది. నీవు సేవించుతున్నటువంటి నీ దేవుడు తప్పనిసరిగా రక్షిస్తాడని చెప్పి ఇతని విశ్వాసం ఉంచాడు. అతను నమ్మాడు, వెళ్ళాడు. కొంచెం ముందుకెళ్దామా? 17 ఏముంది? వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసేశారు. తర్వాత దానికి ఏం చేశారు అధికారులు చెప్పి ముద్ర కూడా వేశారు. 18 ఆహా చాలండి. ఇక్కడ ఏం చూసావంటే రాజుకు విశ్వాసం ఉంది. రాజు ప్రయత్నం చేశాడా మొట్టమొదటిగా ఒక అన్యరాజు రక్షించాలని మనసులో. తర్వాత రాజుకు విశ్వాసం ఉంది, రాజుకు దేవుని మీద దేవుని బలం మీద నమ్మకం ఉంది. ఇంకోటి తెలుసా, రాజు ఏమి చేశాడంట? ఉపవాసం ఉన్నాడంటే. ఎవరి కోసం? దానియేలు కోసం. అబ్బాయి ఎంత గొప్ప విషయం అండి. దానియేలు కొరకు రాజు, ఒక అన్యరాజు ఉపవాసం ఉన్నాడు. బాబా ఎంత మంచి విషయాలండి. ఒక అన్యరాజు కదని ఒక దేవుని నమ్మేటువంటి దానియేలు కొరకు ఉపవాసం ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. చాలా గొప్ప. మనమైతే ఉపవాసం ఉండం కదండి, మనమైతే ఉపవాసం ఉండడం చాలా కష్టం. ఒకవేళ ఉపవాసం ఉన్నా కదండి, పొద్దున్నే 6 ఇడ్లీలు, మధ్యాహ్నం 7 చక్రకేళీలు కదండి, సాయంత్రం 1 లీటర్ పాలు, 3 చపాతీలు, అందులో కదండి గుడ్డు కూర. ఇంకేమని చెప్పండి, ఫుల్గా అయిపోయింది. ఇది కనుక చాలకపోతే బయట నుంచి జ్యూస్ కదండి, లేకపోతే ఫ్రూట్స్ కదండి. ఇంకా ఉపవాసం ఏమన్నా, ఉపవాసం కంటే ఎక్కువైపోయింది. ఇది బ్యాలెన్స్ ఎక్కువైపోయింది, ఉపవాసం కంటే ఎక్కువైపోయింది. ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఈయన ఉపవాసం ఉన్నాడు. ఒక అన్యరాజు దానియేలు కొరకు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే ఈ రాజు ఉండగలిగాడు. రాత్రి అంతా కూడా నిద్ర పట్టదు. ఎవరికి చెప్పండి? నిద్ర పట్ల కదండి. బైబిల్ ఉంది ఆ మాట ఉందండి. రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదంట, ఉపవాసం ఉన్నాడంట. ఎవరి కోసం అంటే దానియేలు కొరకు ఉపవాసం ఉన్నాడు. మనం ఉపవాసం ఉన్నామంటే దానికి అర్థమేంటి తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయాలి. ఉపవాసంలో సహవాసం లేకపోతే అది అపవాసం అని ముందే చెప్పా. అందుకని ఉపవాసాలు ఏం చేసాం? ఉపవాసంలో మనం ఉపేక్షించుకున్నాం. ఏమని ఉపేక్షించుకున్నాం? దేవునికి నేను దగ్గరగా జీవించాలి, నా ప్రార్థన అవసరాలన్నీ కూడా ప్రభు దగ్గర నేను మొరపెట్టాలి అని నిరీక్షించుకున్నాం. మరి పనికి వెళ్ళిపోతే ఏముంటుంది? వ్యాపారం వెళ్తే ఏముంటుంది చెప్పండి? అన్నిటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ప్రార్థన కొరకు మనం ప్రత్యేకించి కేటాయించుకున్నాం, దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? చేయలేం. ఒకవేళ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయకపోతే అది ఉపవాసం అవ్వదు. దాన్ని ఏమిటంటే పొస్తు అంటారు. పొస్తు కదండి. పొస్తులో మనం భోజనం చేస్తామండి. పొస్తుకి భోజనం చేయము, ఉపవాసానికి భోజనం చేయము. ఉపవాసాలు ఏం చేస్తామనంటే భోజనం మానేసి ప్రార్థన చేస్తాం. పొస్తుకి ఏం చేస్తాం? భోజనం మానేసి నిద్రపోతాం. అంతే తేడా. పడుకుంటాం. ఉపవాసాన్ని పేరు పెట్టి నిద్రపోతే అది పొస్తు అవ్వద్దు, ఉపవాసం అవ్వదు. ఉపవాసాన్ని పేరు పెట్టుకుని ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన అవ్వదు. సరే, ఈయన ఉపవాసం ఉన్నాడు. దేవుని యందు, దేవుని కార్యాలయందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. నీవు సేవించిన దేవుడిని రక్షిస్తాడని చెప్పి ఒక అన్యరాజు విశ్వాసం ఉంచగలిగాడు. ఒక అన్యరాజు ఏం చేస్తాడంటే ఉపవాసం కూడా ఉన్నాడు. మన అన్యరాజు నుంచి మనం నేర్చుకోవాలి. ఉపవాసం ఉన్నాడు. సరే, వచ్చేసి ఏమైంది? ఉపవాసం ఉన్నాడు. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు రాజు. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చెప్పంటే నిద్రపోలేదంట. 19 చూస్తే అతనికి నిద్ర పట్టకపోయాను. ఎవరికి? రాజుకు నిద్ర పట్ల. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుని దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక అన్నాడు. ఏం చెప్పండి? దుఃఖ స్వరంతో వచ్చాడు. చాలా బాధతో వచ్చాడు. ఏమవుతుందో విశ్వాసం ఉంది. వచ్చాడు.
వచ్చి చాలా బాధతో ఉన్నాడు, సందిగ్ధంలో ఉన్నాడు. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, నిద్ర పట్టలేదానికి. ఎవరికి చెప్పండి? రాజు నిద్ర పట్ల. రాజుకి ఎందుకు నిద్ర పట్టలేదు చెప్పండి? ఎందుకోసమని? ఆయనకి ఏమైనా కొరువు ఉందా, పొదువు ఉందా? ఎందుకు నిద్ర పట్టలేదు? ఒక నీతిమంతుణ్ణి కదండి, ఒక యథార్థపరుణ్ణి, ఒక భక్తిపరుణ్ణి, రాజ్య సంక్షేమం కోరేటువంటి ఈ వ్యక్తిని మనము అన్యాయంగా, నా ప్రమేయం లేకుండా, నా ఆలోచన లేకుండా బలవంతంగా వారిని చొప్పించి ఇలాంటి శాసనం ఒకటి పుట్టించి అతను ఇరకాటంలో పెట్టిన ఒక వేదంతో, మనసు వేదంతో అతను నిద్ర పట్టకుండా ఎలాగైనా రక్షించాలని అనుకున్నారు. ఇదంతా ఎందుకు చేశాడు? దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు. తర్వాత రాజుగారు జరిగిద్దండి. దేవుడు దానియేలు పక్షంగా ఉన్నాడు కాబట్టి అందుకు చెప్పండి, ఈ రాజుకు తెలిసికొచ్చింది దానియేలే దేవుడు ఎంత గొప్పవాడో రాజు గ్రహించగలిగాడు. దానియేలు యొక్క దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో అది గుర్తించగలిగి, అయ్యా నీ దేవుడే తప్పక, ఏం చెప్పాడండి? అందులో అవిశ్వాసం ఉందా? తప్పక అని చెప్పాడు. అంటే ఏంటి? ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడని గొప్ప విశ్వాసం ఉంది. అందుకే వచ్చాడు స్వరంతో. అందుకే ఆ పై మాట బట్టి చెప్తున్నాడు. అతను ఏ మాట కూడా ఏం చెప్పండి, దుఃఖం అంటే మానవుడికి దుఃఖంతో వచ్చాడు, కానీ ఏమంటున్నాడు? దానియేలు పిలిచాడు, అంటే విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో వచ్చి, దానియేలు, నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అనగానే ఏం చెప్పాడు దానియేలు? చిరకాలము జీవించుదుగాక. చెప్పండి, దానిని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దానియేలును రక్షించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఎందుకు రక్షించాడు దానియేలును? చెప్పండి, ఎందుకు రక్షించాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తి గలవాడు, అన్నీ ఉన్నాయి, సుబుద్ధి గలవాడు, అలా ఉన్నాయి. దేవుడు ఎందుకు రక్షించాడంటే ఇవన్నీ ఒక కారణమైతే, దేవుడు తన బలాన్ని కదండి, తన జ్ఞానాన్ని, తన యొక్క మహిమను ప్రజలకు తెలియపరిచిన నిమిత్తము అక్కడ ఆ కార్యం చేశాడు. దేవుని యొక్క కార్యము ఆ సమయంలో కనుక చేయకపోతే దానియేలు యొక్క భక్తి ప్రజలకు అర్థమయ్యేది కాదు. దానియేలు యొక్క దేవుడు ప్రజలకు అర్థమయ్యేది కాదు. ఎందుకని? అప్పటికి ఏం చేశారు? శాసనము చేయబడి 30 రోజులు ఎవరిని ఆరాధించాలి, ఎవరు పూజించాలంట? రాజునే పూజించాలి, ఆ దర్యావేష రాజునే పూజించాలి. మరి ఏ దేవుణ్ణి, ఏ మనిషిని కూడా పూజించకూడదు, ఎవరు కూడా నమస్కరించకూడదు. కాబట్టి ఇలాంటి సమయంలో దేవుడు తన దైవత్వాన్ని కనుక నిరూపించుకోకపోతే కదండి, ఏమంటారు మిగతా రోజుల్లో? ఇక ఈ దేవుడే మనకు, లేకపోతే ఈ రాజే మనకు దేవుడు, కొత్త దేవుడండి, కొత్త దేవుడు అని పాల్పడగలుగుతున్నాను నూతన ప్రసాద్ లాగా. కానీ పాపాలెన్నో చెయ్యొచ్చండి, పేపాలెన్నో తాగొచ్చండి కదండి. పేపాలు తాగొచ్చు, మనం సారాయి తాగొచ్చు చక్కగా. ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి పథకం అనమాట కదండి, తాగొచ్చు. తాగి పాడైపోతున్నారు మరోరని ఆడలో మొత్తుకుంటుంటే వాళ్ళకేం చేసి చెప్పండి, వాళ్ళ కోసం మంచి షాప్ ఇక్కడ తాగమని. దానికి కూడా లైసెన్స్, మళ్ళీ దానికి కూడా ఆధార్ కార్డు, ఎంత పకడ్బందీగా ఉందో కానీ తాగమని. కానీ ఈ దేవుడు కనుక వారికి నిరూపితం కాకపోతే, దానియేలు కనుక ఒకవేళ ఆ సింహపు గుహలో నుంచి రక్షించబడకపోతే, నాశనం అవుతే, అప్పుడు ఈ ప్రజలు అనుకుంటారు మేము చేసినటువంటి శాసనమే గొప్పది, ఎందుకని నీవు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మంచి రాజు అవ్వలేరయ్యా, ఇక నువ్వే దేవుడు అని చెప్పి దేవుడు ఆయన ఉండగా కదండి తన మహిమను ఎవరికి ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయనే దేవుడు, ఇట్స్ వన్ అండ్ ఓన్లీ గాడ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు, కానీ నేను కూడా జీవము, నేను కూడా సత్యము, నేను కూడా మార్గం అన్నాడండి. అలా నేనే అన్నాడు. మనం ఏమంటాం? నేనేరా నీ తండ్రిని అంటావా? నేను కూడా నీ తండ్రిని రా అంటారా ఎవరన్నా? అపచారం అన్నమాట, అది పెద్ద అపచారం, ఘోరమైన పర్వాలేదు. నేను కూడా అనరు, నేనే అంటారు. నేను కూడా అనకూడదు కొన్ని విషయాల్లో. అందుకే చెప్పాడు, అందుకే దేవుడు చెప్పాడు నేనే అన్నాడు. అంతే, ఇక ఆ మాట అనడానికి ఎవరు కూడా, పాత నిబంధనలు కూడా ఆ మాట నేనే. అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆ రాణువులు అంత రోమ ప్రభుత్వం కూడా నేనే అనగానే వెనక తగ్గిపడ్డారంట. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ఎవరు అనగానే నేనే అన్నాడు. నేనే అనగానే రోమా ప్రభుత్వం వారు వెనక తగ్గిపడ్డారు. అంటే అప్పట్లో నేనే అనే పదం ఎవరు ఉపయోగించకూడదు, దేవుడు ఒక్కడే ఉపయోగించాడు. ఆ బోల్డ్ మాట ఎవరు ఉపయోగించారంటే యేసు ప్రభు ఒక్కడే ఉపయోగించాడు. సరే, ఆ చరిత్ర వేరే విషయం అనుకోండి. కాబట్టి నేనే దేవుణ్ణి, దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని ఈ రాజుకు తెలిసింది కాబట్టి విశ్వాసంతో వచ్చాడు. దానియేలు కూడా వచ్చాడు. అందుకనే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ ప్రజలకు, ఆ రాజ్యానికి తెలియపరిచిన నిమిత్తంగా
దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, ఏ హాని కూడా చేయాల. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను చూడండి. దానియేలు మీద ఎవరైతే నింద మోపారో, ఎవరైతే అన్యాయంగా నింద మోపి దానియేలుని ఇరికించారో, ఇప్పుడు దేవుడు వారిని ఏమాత్రం కూడా వదిలిపెట్టలేదు. ఏం చెప్పాడు? రాజా, నేను సేవించుతున్నటువంటి దేవుడు, చదవనమాట కింద ఉంది. ఏమని చెప్పాడు? దానియేలు ఏం చెప్పాడంటే, తెల్లవారుజామున రాగానే, అప్పుడు 20 చూద్దాం. అతడు గుహం దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానిని పిలిచి, జీవముగల దేవుని సేవకుడున్న దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుని రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి ఆయన నిర్దోషముగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి ఏం చేశాడని చెప్పండి? సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా నేను. ఏం చెప్పండి? నీ దృష్టికి అయితే నేను హాని చేయాల. వాళ్ళైతే నా మీద నిందమోపారు, రాజాజ్ఞ తిరస్కరించాడు, రాజును కూడా వ్యతిరేకించాడని చెప్పారే కానీ నేనైతే నీ దృష్టికి వ్యతిరేకం చేశానా? చేయలేదు. అలాగని దేవుని దృష్టికి వ్యతిరేకం చేశానా? చేయలేదు. దేవునికి నిర్దోషంగా ఉన్నాను, నీకు కూడా నేను నిర్దోషంగా. చూడండి, మనము దేశం పట్ల ఎలా చెప్పండి? నిర్దోషంగా ఉండాలి. దేవుని పట్ల నిర్దోషంగా ఉండాలి. ప్రభు పట్ల నిర్దోషంగా ఉండాలి. ప్రభుత్వం పట్ల కూడా మనం నిర్దోషంగా ఉండాలి. కానీ ఇలా ఉంటుంటే ప్రజలు మనం ఓర్చలేకపోతున్నారు. ప్రజలు చెప్పండి, ఓర్చలేకుండా మన మీద బుద్ధ జల్లడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. దేవుని మీద యథార్థంగా జీవించిన మనమేమో దేశాన్ని ప్రేమిస్తున్నాం, వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తున్నామని చెబుతూ దేశంలో ప్రజలను చావగొడుతున్నారు. మనము దేశాన్ని ప్రేమిస్తున్నామని చెబుతూ దేశం కొరకు మనం ప్రేమిస్తున్నాము కదండి. మారు మనసు లేని వారికి, దొంగలకి, వ్యభిచారులకు, క్రూరులకు, నరహంతకులకు కదండి, వీళ్ళందరికీ మనం సువార్త చెప్పి వారిని పాపంలోకి వెళ్ళకుండారని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరు ప్రేమించినట్టు దేవుణ్ణి? మనం క్రైస్తవులు ఏం చేస్తారు చెప్పండి? దేశాన్ని ప్రేమించి ఏం చేస్తున్నారు? మంచి వార్త చెప్పి వాళ్ళు మారుస్తున్నారు. కానీ మిగతాలో ఏమనుకుంటున్నారు? వీళ్ళు దేశాన్ని పాడు చేస్తున్నారని చెప్పి యూట్యూబ్లో చూపెడుతున్నారు. అదేగా చెప్పేది. ఈ క్రైస్తవులంతా దేశాన్ని పాడు చేస్తున్నారు అంటే ఏంటి? కత్తి తీసుకున్నాడండి, గన్న తీసుకున్నాడా? మరి ఏం చేశాడు? చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అది పాడు చేసినట్ట? ఈడ్చికెళ్ళి కదండి, లేకపోతే ఇది చెప్పండి బెల్ట్ షాప్ పెట్టి తాగండ్రని చెప్పడం పాడు చేయడమా, లేకపోతే వద్దని చెప్పడం పాడు చేయడం చెప్పడం? అదే కదా, తాగొద్దని చెప్పడం మంచిదా చెడా? మరి వాళ్ళు ఏమంటున్నారు? పాడు చేస్తున్నామంట. వ్యభిచారం చేయొద్దురా, లేదా మోసం చేయొద్దురా, దొంగతనం చేయొద్దురా, పాపం చేయొద్దురా కదండి, ప్రభు మీ కొరకు రక్తం చిందించాడురా అని చెప్పడం అంటే మనం పాడు చేస్తున్నామంట దేశాన్ని. కనీసం చిన్న జ్ఞానం ఉన్నవారు కూడా ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళకి ఏమిందంటే చిన్న మెదడు చితికిపోయింది, పెద్ద మెదడు పగిలిపోయింది. చెప్పండి, చిన్న మెదడు చితికిపోయి పెద్ద మెదడు పగిలిపోయిన కారణం చేత ఏం మాట్లాడుతున్న వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక వక్తేనాడంట డాక్టర్ గారికి డాక్టర్ గారి దగ్గర వచ్చి, డాక్టర్ గారు మీరు ఇచ్చినటువంటి మందు నాకు బాగా పనిచేసింది. ఏమని చెప్పండి? మత్తుమరుపు ఉందని ఆయనకి. మత్తుమరుపు ఉందంట. డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు నేను బాగా పనిచేశాను, నాకు బాగా పనిచేసింది మత్తుమరుపు ఉందని డాక్టర్ చెప్తానంట. అప్పుడు ఆ డాక్టర్ అంట, నీకు సరిగ్గా పనిచేయలేదు, ఇంకో నెల వాడన్నాడంట. ఎందుకని? మందు ఇచ్చిన డాక్టర్ ఆయన కాదు, వేరే డాక్టర్ గారు. మీకు అర్థమైందా? మందు ఇచ్చిన డాక్టర్ గారు ఎవరు చెప్పండి? ఆయన కాదు. అలా ఉన్నాయి మన బ్రతుకులు. ఈయన హాస్పిటల్కి వెళ్ళాడు కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు? ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఎవరో డాక్టర్ వేరే డాక్టర్ ఉంటే అండి ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు అనమాట ఈ మాట. డాక్టర్ గారు ఇచ్చిన ముందు బాగా పనిచేసిందండి. అప్పుడు ఆయన అన్నాడు, ఇది బాగా పనిచేయలేదు, నేను కదా ఇచ్చింది, ఇంకో నిలబడమన్నాడంట. అట్లా ఉంటుంది పరిస్థితి మన బతుకులు. మనమేమో బాగుపడుతుంటే వీళ్ళనుకుంటున్నారు మనం పాడు చేస్తున్నాం అనుకుంటున్నారు. సరే, ఈ వ్యక్తి ఇక చెప్పండి, టైం అయిపోతుందండి. ఈ వ్యక్తి చెప్పండి చాలా విశ్వాసం వచ్చాడు. ఏమని చెప్పాడంటే, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్న నీతిమంతుడు. అయితే దేవుడు చెప్పిన మాట ఏమంటే, ఎవరైతే దేవుడు ఏం చేశాడు? తన దూతలను పంపించి సింహపు నోళ్లను మూయించాడు. దేవుడు చెప్పడమాట. దేవుడు ఏం చెప్పుంటాడు? ఇక్కడ లేదు కానీ మీకు అర్థమవడానికి చెప్తాను చూడండి. దేవుడు ఏం చెప్పుంటాడంటే, ఇదిగో ఈరోజు రాత్రికి లేకపోతే ఈ సమయంలోకి దానియేలు మీ దగ్గరికి వస్తాడు. ఎవరు చెప్తున్నాడు? దేవుడు. అంటే మీకు అర్థమవడానికి, ఓకేనా? అర్థమవడానికి చెప్తాను అనమాట. అంటే ఒక కథలాగా చెప్తున్నాను మీకు. ఈ రోజు రాత్రి దానియేలు ఎవరు చెప్పండి? నా సేవకుడు. ఆయన నా సేవకుడు మీ మధ్యలోకి వస్తున్నాడు కాబట్టి
రాజు కాదు ఉపవాసం, మీరున్న ఉపవాసం అన్నాడు. చెప్పండి, సింహాలుగా చెప్పండి, ఈరోజు రాత్రి మీకు ఉపవాసం. సింహాలకి చెప్పండి, మీరు గనక మీకు ఉపవాసం, దాని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫాస్టింగ్. ఫాస్టింగ్. మీరు ఈరోజు మీరు ఫాస్టింగ్ ఉండండి, మీకు రేపు ఫీస్టింగ్ అన్నాడు దేవుడు. చెప్పండి అన్నాడు. ఏం చెప్పండి? మీకు ఈరోజు కనుక మీరు ఫాస్టింగ్ ఉంటే రేపు మీకు ఫీస్టింగ్ అంటే విందు. మీరు కనుక ఈరోజు ఉపవాసం ఉంటే రేపు మీకు విందు ఇస్తాడు. ఏంటి ఆ విందు అంటే, ఎవరైతే దానియేలు మీద నింద మోపారో వాళ్ళందరూ కూడా తోయపడ్డారు. ఇప్పుడు చదువుతాం చేశారా? 23 వచనం, 23 చదవండి, లేకపోతే 24. రాజాజ్ఞేయగా దానియేలు మీద నింద మోపినటువంటి ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వాళ్ళు మాత్రం కాదండి, ఇంకెవరున్నారంట? వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. చాలు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? మొత్తం మీద ఎంతమంది? 120 మంది అండి. 120 మంది మీద 3 ప్రధానులు ఉన్నారు. సరే, ఊరిని అర్థమవడానికి అంటే దానియేలు మీద 120 మంది ప్లస్ 2 అంటే 120 మంది అనుకుందాం కదా. మొత్తం 123 కదా. 120 మంది సామాన్య ప్రజలు, వాళ్ళు అధికారులు. ఈ అధికారులకి ఎంతమంది ఉన్నారు? ఇంకో 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3 ప్రధానులు ఎవరంటే దానియేలు ఒకడు. దానియేలు పక్క తెద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. 122 మంది ఉన్నారు. ఈ 125 మందికి ఎక్కడికి తీసుకురాబడ్డారు? ఇప్పుడు సింహాల గుహలో పడేది, అంతే కదా. దానియేలు మీద నింద అయితే ఎవరైతే మోసారో కదని, అక్కడ 2-3 లేదు, దానియేలు తప్ప అందరూ కూడా రాజు దగ్గరికి వచ్చి దానియేలు మీద నింద మోపిన వారే. కాబట్టి ఈ 122 మంది ప్లస్ ఎవరంట? వారి యొక్క భార్యలు. 122 ఎంత అవుతుంది చెప్పండి? క్యాలిక్యులేటర్ కొట్టండి. ఇప్పుడు 122 ఎంతమంది అయ్యారు ఇప్పుడు మీకు? వారి భార్యలు కదా. తర్వాత వారి కుమారులు అంట, వారి కుమార్తె ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ఇంచుమించు 300. సరే, 350 అనుకుందాం ఊరినే. ఇప్పుడు 350 మందిని సింహాల గుహలోనికి వెళ్ళారు. ఇప్పుడు సింహాలకి ఫీస్టింగేనా? ఆ రోజు వెళ్తే దానియేలు ఒక్కడే పాపం సింహాలకి. అని చెప్పండి, దానియేలు ఒకడే దొరికేవాడు. ఇప్పుడు ఎంతమంది దొరికారు సింహాలకి? 360 మంది పైగానే. ఇంకా పైగా మన ఊరిని అనుకున్నాం అంతే అర్థమవడానికి. ఇప్పుడు చూడండి, సింహాలు ఎన్ని ఉన్నాయో మీకు చెప్తాను. ఇందాక సింహాల బోను అనుకున్నాం, కానీ సింహాల బోను కాదు, సింహాల బోన్లో 1-2 ఉంటాయి. ఇప్పుడు ఎన్ని సింహాలు ఉన్నాయో మీ నోటితోనే మీకు చెప్పేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఈ 350 మంది 60 మంది కదండి, వీళ్ళందరినీ సింహాల గుహలోనికి కింద వేశారు. అంటే కింద ఉంది కదా, అడుగు బాగా ఉంది కదా. ఈ సింహాల గుహలోనికి ఎక్కడి నుంచి తోసారంట? పైనుంచి తోసేశారు. ఇప్పుడు ఈ పైనుంచి 350-60 మందిని వేసినప్పుడు సింహాలు ఏం చేసినాయంటే నోరు తెరిచి ఇలా కాచుకున్నాయి. బయట ప్రకారం చెప్తున్నాను, చదువుతాం తర్వాత. ఇలా నోరు కాచి చూసినాయంట. వాళ్ళ యొక్క శరీరము అడుగున అంటే కింద భాగానికి భూమికి తాకమునిపై ఏమేవారంటే సింహముల పాలేరి ఎముకలు కొరికేశారని ఉంది బైబిల్లో. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఇది 24 వచ్చిన కింద భాగం అనమాట, అంటే 2 భాగంలో. ఎవరు పడేశారు? సింహ గుహలోనికి పడదోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలేరి, సింహములు వారి ఎముకలు సైతము పగలగోరికి పొడి చేశాను. అర్థమైందండి? అడుగు భాగమునకు రాకమునుపే. ఇదే ఏ అడుగు భాగం? ఈ నేలకు అంటుకోకముందే. అంటే వారి శరీరాలు నేలకు తాక మునిపే సింహాలు నోళ్ళు తెరిచి ఉన్నాయన్నమాట. అంటే ఈ 350-60 మందిని తినాలంటే ఇప్పుడు ఎన్ని సింహాలు ఉండాలి? ఇప్పుడు ఎన్ని ఉండాలి? 4 సింహాలు. అంటే ఒక సింహం నోటికి ఒక మనిషి సరిపోతాడా? ఇంకెక్కువ ఉంటాయి. కానీ ఒక సింహం మనిషి అంతా పెట్టుకుని ఉంటుందా? మెడవ దొరికిద్ది, కాళ్ళు చెయ్య దొరికిద్ది, కింద పడిపోతుంది అంటే తీసుకొని ఉంటుంది. పైన అంటే ఒక మనిషిని పెట్టుకోవాలంటే కనీసం 2-3 సింహాలు ఉండాలి. కానీ కొన్ని వందల సింహాలు ఉన్నాయి, కొన్ని వందల. అందుకని అంటే 350-60 మందిని పడేసినా కూడా ఎక్కడికి రాలేదంట ఇక్కడ. అంటే సింహాలు నోరు కాసుకుని ఉన్నాయి, ఇలాగా నోరు కాసుకుని తింటా ఉన్నాయి. వీళ్ళు ఇంకా శరీరాల కిందకి రాలా. ఏమని చెప్పండి, అక్కడే పొడి చేసుకొని తినేది. చూడండి, సింహాలు మీరు ఇక్కడ ఎగరేస్తున్నప్పుడు మీరు చూసి ఉంటారు కదండి. ఏం చేస్తాయి? నోరుతో పట్టుకొని అలాగే మింగిద్ది, కింద కూడా రాదు. చిన్న ముక్క అయితే, అదే పెద్ద ముక్క అయితే ఏం చేద్ది? కాలుతో తొక్కుపట్టి నోరుతో కదా, నోటితో తీసి పడుతుంది. మరి అంత పెద్ద మనుషుల్ని అక్కడే తినేద్దా? తినలేదుగా. అంటే సింహాలు ఎన్ని పట్టుకుని చూడండి ఒక్కొక్క మనిషిని.
కిందకి రాకుండా. కొన్ని వందల సింహాల మధ్యలో దానియేలు ఒక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. సర్కస్ సింహాసనం కాదు ఇది కదండి, బోనులో ఉన్నటువంటి సింహం కాదు ఇది. కొన్ని వందల సింహాల మధ్యలో, అంటే 360 మంది పైచలుగా ఉన్నటువంటి మనుషులు ఇంకా గుహ అడుగు భాగముకు రాకమునిపే ఎముకలు సహితము పొడి చేసినాయి. అంటే ఎన్ని నోళ్ళు ఉంటే అవుద్ది చెప్పండి, ఎన్ని నోళ్ళు ఉంటే అవుద్ది? అన్ని వందల సింహాల మధ్యలో దానియేలు ఒక్కడే ఉన్నాడు. అంటే ఏ హాని చేయలేదంటే దానికి కారణము మన జీవము కలిగినటువంటి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప చూడండి. ఆ గొప్పతనాన్ని ఎవరు గ్రహించారు? దర్యావేషు ఆలోచించాడు. నీవు సేవించుచున్నటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు ఆయన. ఆయనకి విశ్వాసం ఉంది, దానియేలుకు కూడా విశ్వాసం ఉంది. నేను సేవించిన దేవుడు తప్పక నన్ను రక్షిస్తాడు. చూడండి ఎంత విశ్వాసం అండి. మన ప్రార్థనలో, మన ఉపవాస ప్రార్థనలో మనకు విశ్వాసం ఉండాలి. మనకు దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. అసలు మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే, కానీ మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే మన దేని మీద మనము విశ్వాసం ఉండం. దేవుడు ఎవరో మనకు తెలియదు కాబట్టి మనం వేరే వాటి మీద విశ్వాసం ఉంటున్నాం. అంతేనండి. ఇప్పుడు దేవుడి మీద మనకు విశ్వాసం ఉంది అనుకోండి, ఇంకా మీరు ప్రతిదానికి విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేకపోతే మీరు అసలు బ్రతకలేరు. ఏ రంగమైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ వ్యవస్థ అయినా, ఏ పని అయినా సరే. సరే ఇంట్లో ఉందనుకోండి, భార్య మీద భర్త అనుకుందాం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేశారండి. ఈ రోజు రాత్రి నా భార్య నన్ను చంపేద్దంటే ఉంటాడా? ఉంటాడా? అన్నంలో నన్ను విషయం పెట్టిందని అపనం తింటాడండి? విశ్వాసం ఉన్నబట్టే కదా తింటున్నాడు. ప్రతిరోజు పొలం కొత్తనాడు తింటున్నాడు. నా భార్య ఈరోజు విషయం పెట్టిందని అనుకుంటే తింటాడా? దానికి కూడా విశ్వాసం కావాలి. మరి ఏంటనుకున్నారు? అనుకుంటే అదే కదా, మన టీవీలో చాలా చూస్తున్నాం కదా, విషయం పెట్టింది, మందు పెట్టింది, తెలిస్తే ఉండేవాడు తినేవాడు కాదుగా. అంటే మనం రోజు తింటున్నాడు, దానికి అర్థం ఏంటి? విశ్వాసం ఉంది. మరి మనం భర్త మీద భార్య మీద ఉంది కాబట్టి విశ్వాసం నా నమ్మకం కాబట్టి మనం సంసారం చేయగలుగుతున్నాం. కుటుంబంలో అయినా ఎక్కడైనా. ఇప్పుడు మీరు ఏలూరు వెళ్ళాలండి, ఎక్కడికో బజార్కి వెళ్ళాలి. ఏలూరు మీరు బస్సు ఎక్కే ముందు ఇంకెక్కలేదు, బస్సు వస్తుంది. ఈ బస్సు ఎక్కితే నాకు యాక్సిడెంట్ అవుతుంది, మీరు ఎక్కుతారా? జీవితం బస్సు ఎక్కలేరు మీరు, అసలు మీరు ఎక్కలేరు, జీవితంలో ఎక్కలేరు. ఎందుకంటే మీకు అదే కదా డౌట్. ఈ బస్సు ఎక్కలేని, ఇది పడిపోద్దాం, లోయలో పడిపోద్దాం, తమిళలో పడిపోద్దాము, ఇది పడిపోద్దాం, జానంపేటలో పడిపోద్దాం, ఇది పడి ఇంకెక్కడ ఎక్కుతుంది మీరు? ఇంకెక్కడం మంచిది. మీరు విశ్వాసం అయితే ఏ పని చేయలేరు, ఏది ఎక్కలేరు, ఏది తినలేరు. కాబట్టి అన్ని పని ఉండాలి మనకి. దేవుని అంటే మన దేవుడు ఎవరో మనకు విశ్వాసం లేకపోతే మనం ఏ పని చేయలేము. అది నేను చెప్పే మాట. మనం ఏదైనా పని చేసామంటే మనకు దేవుని మీద విశ్వాసం లేదని అర్థం కదండి. తాళ్ళ మీద మనం నమ్ముకున్నాం విశ్వాసం అనుకోండి, అంటే దేవుని మీద విశ్వాసం లేదు. తాళ్ళు కంటే దేవుడు గొప్పవాడు కాదు. అంటే దేవుని కంటే గొప్పది ఏది నమ్మాం? తాళ్ళు నమ్మాం. దేవుని కంటే గొప్పది ఏది నమ్మాం? రోజులు నమ్మాం. దేవుని కంటే ఏది నమ్మాం? తిథులు నమ్మాం, నక్షత్రాలు నమ్మాం. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు మనకు చాలాసార్లు మనకుంటే ఒక ఆయన చెప్తూ ఉంటాడు, ఇదిగో నీవు కనుక ఆ పని చేయబెడితే గురుడు, శుక్రుడు, బుధుడు అన్నీ అడ్డంగా వచ్చేస్తాయి అంటున్నాడు. ఏమి చేస్తాయంట? బుధుడు ఏంటి? ఈ గ్రహాలు ఏంటండి? ఈ నవగ్రహాల్లో గ్రహాలు అన్నమాట. ఇదిగో నువ్వు సరిగ్గా లేవు, ఆ గురుడు వచ్చేసాడు, బుధుడు వచ్చేసాడు, శుక్రుడు వచ్చేసాడు, ఇవన్నీ కూడా చెప్పండి. ఈ గ్రహాలన్నీ కూడా ఏమైపోయినాయి? ఒక చోటకు వచ్చేసినాయి. నాకు తెలిసి సోషల్లో గ్రహాలు ఎప్పుడు కూడా ఒకటి అవ్వాలి, ఒక దగ్గర రాలా. నాకు తెలిసి ఇప్పుడు వరకు రాలేదండి. నాకు తెలిసి, అంటే నా వయసు తక్కువే, కానీ మనం చదువుకుంటాం కదా, మిగతా పుస్తకాలు చదువుతాం, శాస్త్రం చదువుతాం, సైన్స్ చదివాం కదా. నేను చదువుకున్నప్పుడు భూమి పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు అన్ని గ్రహాలు ఒక చోటకు చేరలేదు. చేరిందంటే భూమి అంతం అంతేనా? గ్రహాలన్నీ అన్నీ కనుక ఒకే చోటకు కనుక వస్తే ఏమో చెప్పండి, భూమి అంతం అవుతుంది సైన్స్ ప్రకారము. ఆ గురుడు ఇక్కడికి వచ్చాడు, ఈ బుధుడు ఇక్కడికి వచ్చాడు, వీడు చూశాడా? వీడు సైన్స్ ఇచ్చా? వస్తే భూమి నాశనం అయిపోద్దండి. గ్రహాలు గనక చెప్పండి, గ్రహాలు గనక దారి తప్పితే ఏమో చెప్పండి, భూమి నాశనం అయిపోద్ది. చంద్రుడు కూడా ఒక గ్రహమే. చంద్రుడు స్థానంలో లేకపోతే ఏం చెప్పండి, లేకపోతే సూర్యుడు కూడా ఒక గ్రహమే. సూర్యుడు స్థానంలో లేకపోతే ఏం చెప్పండి, నాశనం అయిపోద్ది భూమి. గ్రహాలు అవి చుట్టూ అవి చక్కగా భ్రమిస్తూ తిరుగుతూ ఉన్నాయి. అవి దారి తప్పలా. అవి దారి తప్పితే నువ్వు కాదు, ఒకవే కాదు,
అసలు ప్రపంచమే నాశనం అవుద్ది సైన్స్ ప్రకారం. ఏంటి సైన్స్ ఏమైనా మార్పు ఉందా? అప్పుడు మార్పు లేదు, ఇప్పుడు మార్పు, ఎప్పుడు మార్పు ఉంది సైన్స్ ప్రకారం. సైన్స్ ప్రకారం గ్రహాలు అక్కడే మారుతాయి. కానీ ఈయనేం చెప్తాడు? పుస్తకం తీసి నీ గ్రహం మారింది అంటాడు. మన నమ్మేత గ్రహం మారిద్దని సైన్స్ ప్రకారం నాకు తెలిసి అక్కడ లేదు, ఉండబోదు కూడా. గ్రహాలు మారుతామంటే సావే, దేశమే, అది ప్రపంచమే నాశనం అవుతుంది. మనమేం నమ్ముతాం? గ్రహాలు నమ్ముతాం. గ్రహాలు ఏం చేయవు. గ్రహాలు మనకు అనుగ్రహము ఇవ్వలేవు, ఎందుకని అవి మారవు. ఆ మాత్రం చదువుకుని ఉంటే ఏమో చెప్పండి, మనం దాని జోలికి వెళ్ళాం. మనం అది చదువుకోక మళ్ళీ ఏం చేస్తే చెప్పండి, మన అమ్మమ్మకి చూసి, మన నిర్లక్ష్య రాతను చూసి మనుషులు ఏం చేస్తారు, మన దగ్గరికి వచ్చి డబ్బుని వ్యాపారం చేస్తుంటారు. బయట అటు ఇటు తిరుగుతారు. సోది చెప్తా ఉన్నది చెప్పు లేని చెబుతామంటారు వాళ్ళు. పాపం వాళ్ళు ఒప్పుకుంటారు. ఎవరు? మేము సోదరులు రాబ్బాయి సోది చెప్తామని మనం చెప్పించుకుంటాం. అసలు సోదరులు ఎవరు? మనమే. వాళ్ళు ఒప్పుకుంటారుగా. సోది చెప్తామని వాళ్ళు చెప్పారు, మనం చెప్పించుకున్నప్పుడు ఎవరు సోదరులు నిజంగానికి? నేను అలా మీరు అన్నారు చూసారా, మనమే సోదరులు. ఆమె ఒప్పుకుంది సోది చెప్తానని. సోది చెప్తానని ఒప్పుకున్నా కూడా మనం చెప్తున్నా ఉంటే సోది కంటే కూడా మన సోదరులు అర్థం, బాగా సోదరులు. ఎంత అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రభు దగ్గరికి వస్తే ఇలాంటి నేర్పిస్తుంటాడు వాక్యాల్లో. కానీ దేవుళ్ళు ఎలా బ్రతకాలి, సంఘంలో ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా బ్రతకాలి అనేవి మనకి ఇక్కడే తెలుస్తుంది. బయట ఎవరు చెప్పరు మనకి. బయట మనం మోసం చేస్తారు. మోసం లేకుండా ఎలా బ్రతకాలి కదండి, ఎలా యథార్థంగా జీవించాలి, ఇవన్నీ కూడా చదువు చెప్పరు. చదువులో వాళ్ళు పాఠం చెప్పేస్తారండి. ఇక్కడే ఈ దేవుని మందిరంలోనే ఇలాంటి చెప్తారు. ఎలా మోసపోకుండా ఉండాలి, ఎలా ధైర్యం ఉండాలి, ఎవరు నమ్మాలి, ఎక్కడ నమ్మాలి, ఇవన్నీ దేనికి మనం లోబడకూడదు అని చెప్పి మనం ఇలాంటివి నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము దేవుని మీద విశ్వాసం లేకపోతే మనం వేటినో నమ్ముకుంటున్నాం. రోజులు నమ్ముకుంటున్నాం, వ్రతాలు నమ్ముకుంటున్నాం, ఇంకేవేటి నమ్ముకుంటున్నాం. ఇది చేస్తే పోతుంది, అది చేస్తే పోతుంది. ఏవి చేసినా కూడా ఏది పోదు. ఇది దురదృష్టం, ఇది అదృష్టం, ఇది కలిసి వచ్చింది, ఏవి కలిసి రావు. నువ్వు పని చేస్తే వాడు డబ్బులు వస్తే, పని చేయకపోతే రావు. ఏది కలిసి రాదండి, ఏది కలిసి రాదు. అది మీ అపోహ మాత్రమే. కానీ నాకు ఇప్పుడు రాత్రికి నేను అవుతండి ధనవంతుని అయిపోవాలి. ఎవరిని అవుతారండి? ఎవరెవరు కష్టపడాలి, దానికి శ్రమ పడాలి, దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుడి తోడు ఉండాలి, మన భయభక్తి కలిగి ఉండాలి. ఇవేమి లేకుండా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను రాత్రి గొప్పనైపోతానంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. చివరికి టీవీలు కూడా చెప్తున్నారు, రంగురాలు ధరించుకోవద్దు కదండి, కట్నం తీసుకోవద్దు. ఇప్పుడు చెప్తున్నారు. ఇదివరకు చెప్పేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదని. మూఢత్వాన్ని మీరు ఛేదించండి అని చెప్పి టీవీలో చెప్తున్నారు చాలామంది. కాబట్టి మనం ఎవరు నమ్ముతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం నమ్మిన వాడి మీద మన విశ్వాసం లేకపోతే మనకు కార్యాలు ఎప్పుడు కూడా జరగవు. మనం దేవుణ్ణి కాకుండా దేనినైనా మనం నమ్మి ఉంటే దేవుని కార్యాలు జరగవు. అది చెప్పండి, ఎవరు నమ్మాలమో చెప్పండి. దేవుని ఎవరు నమ్మారు అని అంటే ఒక అన్యరాజు నమ్మగలిగాడు. చెప్పండి, అన్యరాజు దేవుని యొక్క కార్యం చూడగలిగాడు. అలాగే చెప్పండి, దానియేలు కూడా దేవుణ్ణి నమ్మాడు. తన భక్తులు ఏమాత్రం కూడా యథాప్రకారంగా ముమ్మారు అయినా ప్రార్థించాం. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? ముగ్గు చేశాను, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరే కాదయ్యా నాది కూడా దానియేలు ప్రార్థన అనుభవం అన్నాడు. ఎప్పుడంట? ఉదయాన్నే టిఫిన్లో ప్రార్థన చేస్తాడంట, మధ్యాహ్నం భోజనం ప్రార్థన చేస్తాడంట, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాడంట. ఆ ప్రార్థన అంట దానియేలు ప్రార్థన అంటే అది కాదు. ముమ్మారు ప్రార్థన చేయడం అంటే ఉదయాన్నే టిఫిన్ అప్పుడు, అయితే మధ్యాహ్నం భోజనప్పుడు, రాత్రి అది కాదు ప్రార్థన చేయవలసింది. చెప్పండి, మనకు వ్యక్తిగత మన ప్రార్థన ఉండాలి. రాత్రి అంతా మనం ప్రార్థన చేస్తున్న, ప్రభువా నన్ను నాకు సహాయం చేయి ప్రభువా, ఇప్పుడు రాత్రి నేను అలసిపోయి పులిసిపోయి నేను చెమట వచ్చాను ప్రభు, నీకు ప్రార్థించలేను, నీ బంగారు దూతల్ని పాతేయి. చెప్పండి, ఎవరంట? బంగారు దూతల్ని పాతేయి ప్రభువా. ఎందుకంటే నాయన కాసు 78,000 ఉంది ప్రభు, నేను కొనలేకపోతున్నాను ఆయన. ఎంత చెప్పండి కాసు? 73 ఇప్పుడు ఏమండి, నేను కొనలేకపోతున్నాను ప్రభు. బంగారు వెండి దూతలు వద్దు ప్రభు, తక్కువ రేటు నాయన. బంగారు దూతలను పాతే, నన్ను పాతేస్తాడు ఆయన దేవుడు. మనమేమో సరిగ్గా భయం ఉండదు, భక్తి ఉండదు, యథార్థం ఉండదు. కానీ ఏం చెప్తాం? కానీ దేవుడు దానియేలుకి ఎవరు పంపించినా తన దూతను నంపించి సింహపు నోళ్ళనైనా. మనం ప్రార్థన చేస్తే మన భక్తి యథార్థమైనది అయితే కదండి, మన విశ్వాసం యథార్థమైనది, దేవుడు ఏం చేస్తాడు? నిజంగానే దూతల్ని పంపిస్తాడు. ఆయన పంపించి మనకు హాని చేయకుండా, మనకు కీడు చేయకుండా, దేవుడు అన్ని అవరోధాలను తప్పించి ఆయన మనం రక్షించి మనల్ని ఆయన దానియేలులాగా ఆయనను హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పడానికి చాలా ఉంది, సమయం లేదు.
కనుక దేవుడు దానియేలును ఆయన రక్షించినట్లుగా దానిని హెచ్చించాడు. తర్వాత కోరేష్ కాలంలో కూడా దేవుడు ఆయన హెచ్చించాడు, కనపరిచాడు. ఒక రాజుగా నియమించాడు, ఒక ప్రధానిగా ఆయన చేశాడు. నిన్ను నమ్మిన దేవుడు గొప్పవాడు తెలుసా? ఒక అన్యరాజు చెప్తున్నాడు, అయ్యా నువ్వు సేవించిన దేవుడు గొప్పవాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు సేవించిన దేవుని నీకు తెలుసా? నువ్వు భయము భక్తి నిలిపేటువంటి దేవుడు గొప్పవాడంటే నీకు తెలుసా? తెలియకే నువ్వు పక్కదారు తొలగిపోతున్నావు. తెలియకే నువ్వు మార్గ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఆ దేవుని శక్తి నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ప్రక్కకు వెళ్ళవు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు ఎరిగి ఉంటే, దేవుని యొక్క బలాన్ని నువ్వు ఎరిగి ఉంటే, ఆయన సార్వభౌమత్వాన్ని నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ప్రక్కకు వెళ్ళవు. దానియేలు చెప్తున్నాడు, దానియేలు నా దేవుడు గొప్పవాడని చెప్తున్నాడు. నేను సేవించిన దేవుడు గొప్పవాడిని రక్షించని చెప్తున్నాడు. దర్యావేష్ కూడా చెప్తున్నాడు, నీవు సేవించిన దేవుడు గొప్పవాడిని రక్షిస్తాడని విశ్వాసించగలిగాడు. అలాంటి విశ్వాసము, భయము, భక్తి మనకుందా? అలాంటి ప్రార్థన మనకుందా? మనం ఉపవాసం ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో మన జీవితం మనం సరి చేసుకోవాలి. ప్రభువా, నా భక్తి నీ మీద కాకుండా లోకం వైపు నేను మలుచుకున్నాను. ప్రభువా, నీ మీద కాకుండా తండ్రి లోకంలో ఏదో సంపాదిస్తాను, ఏదో వస్తుందని చెప్పి